ఈరోజు తెలంగాణ ఏదైతే మేము ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కళ నెరవేరింది అన్నట్టు మేము ఈరోజు భావిస్తున్నాము. ఏదైతే ఆనాడు యువత ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రము దళితుల చేతులలో రాజ్యాధికారంలో ముందుండాలి, వారికి విద్యా ఉపాధి అవకాశాలు దక్కాలి అని ఏ విధంగా అయితే ఆ రోజు మేము భావించి తెలంగాణ గురించని మా ప్రాణాలను కూడా పణంగా పెట్టి మేము పోరాడినామో ఈరోజు ఆ కళ నెరవేరింది. 100%లో ఉన్న క్యాబినెట్లో 25% ఈరోజు దళితులకు క్యాబినెట్లో స్థానం కలిగింది. ఓ స్పీకర్గా మా దళిత నాయకుడు కూర్చొని ఈరోజు అందరు ఎమ్మెల్యేలు అధ్యక్ష అంటుంటే మనసు తరించకపోతుంది, సంతోషంగా ఉంది. ఈరోజు ఆర్థికంగా ప్రతి ఒక్క రూపాయిని దళితులకే కాదు దళిత గిరిజన బహుజన అందరికీ కూడా ఈరోజు పంచే స్థానంలో ఓ దళితుడు బట్టి విక్రమార్క గారు ఉండడం ఇంకా సంతోషంగా భావిస్తున్నాం. మా వాళ్ళకి ఏమైనా అయితే హాస్పిటళ్ళల్లో ఎక్కడ పోయినా కూడా ఈరోజు వైద్యం కావాలని అనుకుంటే వైద్య శాఖ మంత్రిగా మా దామోదర రాజనరసింహ గారు ఉన్నారు. ఇప్పుడు ఇంకా కొత్తగా 2 మంత్రులు వచ్చినారు. పూర్తి స్థాయిగా చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు తెలంగాణ దేని గురించి అయితే కొట్లాడుకున్నామో ఈరోజు మా కళ నెరవేరింది అన్నట్టు మేము భావిస్తున్నాం. గత ప్రభుత్వంలో మాదిగలకు ఎక్కడుంది ఇజ్జతు? వేసిన 6 నెలలకి తీసి బర్తరఫ్ చేసి పక్కన పెట్టిర్రు, అయిపోయాయి. ఇంకెక్కడ ఉండే అక్కడ అసలు మంత్రులే లేకుండా, అసలు మంత్రులు అనేది ఉండేనా? అసలు క్యాబినెట్ అనేది ఉండేనా? క్యాబినెట్ మీటింగ్ ఉండేనా? అసలు ఏమైనా ఉండేనా? మంత్రులకు కనీసం ఎంట్రీ ఉండేనా? మొత్తం సింగిల్ మ్యాన్ ఆర్మీ, మొత్తం నేనే రాజు, నేనే మంత్రి, నేనే కథ, నేనే కార్ఖానా ఉండే ఆడ. ఈరోజు అది కాదు, ఇది ప్రజాప్రభుత్వము. ప్రజాప్రభుత్వంలో పూర్తి స్థాయిగా మా మంత్రులు ఈరోజు చాలా బలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పొద్దున్న లేసే సెక్రటేరియట్ పోతున్నారు, పొద్దున్న లేసే ప్రజా జీవితంలో ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మద్దతు తెలపలేదు. రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా వర్గీకరణ ఇచ్చిన నాయకుడు. భారతదేశంలోనే ఉట్టి మద్దతు తెలపడం కాదు, దాన్ని బిల్లు పాస్ చేసి ఈరోజు మాదిగలకే కాదు మాదిగ ఉపకులాలకు కూడా ఓ దేవుడిగా, ఓ వరంగా మాకు ఇచ్చిన దేవుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వారి ప్రోత్సాహం లేకపోయి ఉంటే, వారి ఆలోచన లేకపోయి ఉంటే ఈరోజు వర్గీకరణ జరిగేది కాదు. వాస్తవానికి కూడా ఎంఆర్పిఎస్ పోరాటానికి కూడా ఎన్నోసార్లు ఆర్థికంగానే కానివ్వండి, మానసికంగానే కానివ్వండి, మీటింగ్లకు కానివ్వండి రేవంత్ రెడ్డి గారే నాయకత్వం వహించి ముందటి తీసుకుపోయినారు. ఈరోజు వర్గీకరణ జరిగింది అంటే దానికి ప్రధాన కారకుడు కూడా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారికి ఎల్లప్పుడు కూడా భక్తులుగా కట్టప్పలు లెక్క మేమందరం వారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం. పూర్తి స్థాయిగా వారి నాయకత్వంలో పనిచేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.